దైవమర్మములు జూలై 7. సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చిండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకొనిరి. యెషయా 36:21. 13వ శిఖరము. అషూరు రాజు గొప్ప సైన్యముతోనూ ఆయుధములతోనూ యోధా నగరముల మీదికి యుద్ధమునకు వచ్చి ప్రాకారములు గల అనేక పట్టణములను పట్టుకొనిండును. కావున అతడు గర్వించి బహుగా డంబములు పలికెను. నిశ్చయముగా తనకు విజయము కలుగునని నమ్మి అతడు ఆ విధముగా గర్వంతో మాట్లాడెను. మన మీదికి కూడా శత్రువు భయంకరమైన వరద వలె వచ్చును. విజయము పొందేదమను నిరీక్షణ లేదనుకొని మనము కృంగిపోవచ్చుందుము. శత్రువు వారి మీదికి వచ్చి వారిని బెదిరించినప్పుడు రాజైన హిజ్కియా తన ప్రజలతో అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దు అని చెప్పాను. రాజు కూడా జవాబివ్వకుము అని చెప్పుచున్నాడు. అదే మన ఆయుధము. శత్రువును జయించుటకు లోక సంబంధమైన ఆయుధములు మనకు అక్కర్లేదు. లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించుట ద్వారా అపవాదిని జయించేద్దామని కొందరు అనుకొని మోసపోయి ఉన్నారు. 2 కొరింథీ 10:4 దానికి బదులు ఎంతో మౌనముగా ప్రభు యొద్ద కనిపెట్టుట ద్వారా మనము జవాబు పొందగలము. ప్రభు ఇట్లు అనుచున్నాడు, అపవాదిని జయించుటకై లోక సంబంధమైన ఆయుధములను వాడవద్దు. మోకాళ్ళ మీదికి వచ్చి దేవుని స్వరము వినుట నేర్చుకున్నప్పుడు శత్రువుని ఎలాగూ ఓడించవలనో మనకు ఆయనే తెలియజేయుదునని చెప్పుచున్నాడు. శత్రువు ఏ రీతిగా నీ మీదికి లేచినప్పటికీ విశ్వాసముతో ఈ రీతిగా ప్రార్థించవలను. ప్రభువా, నీ బలము నీ విజయము మీద నేను ఆధారపడుచున్నాను. నా ఆయుధములను ఎలాగును ఉపయోగించవలనో దయచేసి నేర్పుము. నిన్ను ప్రోత్సహించి బలపరుచుటకు ప్రభువు ఏదో ఒక విధానంలో కొన్ని లేఖన వచనములు నీకు ఇచ్చును. ఆ కొన్ని వచనముల ద్వారా అపవాది ఏ రీతిగా ఓడింపబడునో అది చూచుట నీకెంతో ఆశ్చర్యం అనిపించును. నీవు ఒక శోధన గుండా వెళుచున్నప్పుడు బైబిల్ చదువుచుండగా ప్రభువు నీతో మాట్లాడును, లేదా ఏదో ఒక వచనము నీకు జ్ఞప్తికి వచ్చును. ఆ రీతిగా ప్రభువు నిన్ను బలపరచును. శత్రువుని జయించుటకు ఇంకొక ఆయుధము దేవుని సమాధానం. రోమా 16:20. అందువలన ఆ సమాధానమును కాపాడుకున్నటకు మనము ప్రయాసపడవలను. దేవుని స్వరమును వినుట ద్వారానే ఈ అంతరంగిక సమాధానం ఇవ్వబడును. శత్రువు వరద వలెను గర్జించు సింహము వలెను వెలుగుదూత వలెను వచ్చినప్పుడు ఈ సమాధానం కలిగిండుట ద్వారా మాత్రమే మనము జయించగలము. కాబట్టి మనము కూడా ప్రతి దినము ఆయన స్వరము, ఆయన వాక్యములో నుంచి విని శత్రువు పైన విజయము సాధించుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.